తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారందరిలోనూ ఎన్టీఆర్ కొంచెం ప్రత్యేకం అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్. మొదట్లో నందమూరి వారసుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కూడా అనతి కాలంలోనే తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్తో స్టార్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత వరుస హిట్స్తో తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు ఎన్టీఆర్. ఇకపోతే ఎన్టీఆర్ గురించి చెప్పుకునేటప్పుడు ఆయన నటించిన టెంపర్ సినిమా గురించి చెప్పుకోవాలి. అప్పటి వరకు ఒకే రకంగా సినిమాలు వస్తున్న తారక్ టెంపర్ సినిమాలో చూపిన మేనరిజానికి అమ్మాయిలు జయజయలు పలికారు. ఈ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కింది. ఇక టెంపర్తో ప్రారంభమైన విజయం తాజాగా అరవింద సమేత వరకు అద్వితీయంగా కొనసాగుతూ వస్తోంది. టెంపర్ తర్వాత నటించిన నానక్ ప్రేమతో, జనతా గ్యారేజ్, జే లవకుశ, అరవింద సమేత ఇలా ఏ సినిమా చూసినా టాలీవుడ్లో రికార్డ్స్ క్రియేట్ చేసినవి. ఇక ఈ మధ్య నటించిన అరవింద సమేత సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిందని చెప్పొచ్చు. టాలీవుడ్లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరుస హిట్స్ అందుకుని ఈ 5 సినిమాల్లో ఎన్టీఆర్ నటన అమోఘం అని చెప్పాలి. ముఖ్యంగా జయలవకుశ సినిమాలో జై పాత్రలో నెగిటివ్ రోల్లో అందరినీ మైపరిపించాడని చెప్పొచ్చు. ఎన్టీఆర్ నట విశ్లేషకులు సైతం విస్తుపోయేలా చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలు సృష్టిస్తున్న ప్రపంచానికి ఎన్టీఆర్తో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాకి 28 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. దీనికి ముందు ఎన్టీఆర్ కెరీర్లో చాలా రోజుల తర్వాత కమర్షియల్ హిట్ నిచ్చిన టెంపర్ చిత్రానికి కేవలం 12 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ టెంపర్ నుంచి కేవలం 5 సినిమాలకి 28 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి భవిష్యత్తులో చేయబోయే సినిమాలకి రెమ్యునరేషన్, వాటాలు మాత్రమే కాకుండా ఒక ఏరియా హక్కుల్ని కూడా నిర్మాత అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కి రెమ్యునరేషన్ గా 30 నుంచి 40 కోట్లు ఇస్తూ ఒక ఏరియా హక్కుల్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్టీఆర్ రెమ్యునరేషన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికంటే మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ రేంజ్ లో ఉండడంతో తారక అభిమానుల ఆనందంతో గంతులేస్తున్నట్టు సమాచారం. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR లో నటిస్తున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.